స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1000 పోస్టులతో అండ్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకి ఒక ప్రకటన వెలువడింది. ఇది నిజంగా చాలామందికి ఒక మంచి అవకాశం. ఎందుకు అంటే ఏమాత్రం పర్సంటేజ్ నిబంధన లేకుండా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా సమాన అవకాశం ఇస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2300 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని నోటిఫికేషన్లు కూడా పర్సంటేజ్ అనేది ఒక ప్రతిబంధకంగా తయారైంది. కానీ ఇప్పుడు ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ క్లాస్, ఎనీ సబ్జెక్ట్ అన్న ఒక రూల్ పెట్టడం ద్వారా చాలామందికి వెసులుబాటు కనిపించింది. ఇది మంచి అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ స్టాట్యూట్ చూసుకున్నా సరే అందులో ఉన్నటువంటి అభ్యర్థులకి అంటే ఉద్యోగస్తులందరికీ కూడా ఉన్నటువంటి వేతనం కానీ మిగిలినటువంటి పర్క్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే మిగిలిన నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని వాటికన్నా కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎగ్జామినేషన్ అన్నది కూడా మిగిలిన బ్యాంక్ పిఓ పరీక్షల కన్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ పరీక్ష కొంచెం కఠినంగా, కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా, స్టాండర్డ్స్ అన్నీ కొంచెం ఉన్నతంగా ఉంటాయి. ఇది ప్రతి అభ్యర్థి కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. కొత్త మోడల్స్ అన్నీ కూడా ఎస్బీఏ ఎగ్జామ్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి మిగతా ఎగ్జామినేషన్లో కంటిన్యూ అవ్వడం మనం గత 20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. అభ్యర్థి ఇప్పుడున్నటువంటి సెలక్షన్ ప్రొసీజర్కి తదనుగుణంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మిగతా బ్యాంకులన్నీ కూడా పాత మోడల్ని కంటిన్యూ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం రెండోసారి ఒక కొత్త మోడల్ని మనకి ముందుకు తీసుకొచ్చింది. ఎట్లాగో అంటే ఇందులో సెలక్షన్ ప్రొసీజర్ మనకి రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒక ఫేజ్. తర్వాత ఫేజ్లో ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ అట్లాగే ఇంటర్వ్యూ కూడా ఉంటాయి. ముందు రిటన్ టెస్ట్ వరకు చూసుకుంటే ఒక ఆబ్జెక్టివ్ పేపర్, ఒక డిస్క్రిప్టివ్ పేపర్ రెండు కూడా ఉన్నాయి. ఈ ఆబ్జెక్టివ్ పేపర్లో మనకి ముందుగా కనిపించేది జనరల్ అవేర్నెస్. అంటే ఈ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ ఈ రెండింటినీ కూడా సమ్మిళితం చేస్తుంది. అంటే సుమారు ఉన్నటువంటి 50 ప్రశ్నల్లో సగభాగం మనకి కరెంట్ అఫైర్స్కి వస్తే మిగతా సగభాగం కంప్యూటర్స్ అండ్ మార్కెటింగ్కి సమానంగా పంచడం లాస్ట్ ఎగ్జామినేషన్లో మనం గమనించాం. ఇందులో వచ్చేటువంటి అంశాలన్నీ కూడా అభ్యర్థికి ఎప్పుడో ఒకసారి చూసినట్టు విన్నట్టు మాత్రమే కనిపించడం చాలా సాధారణం. ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ కనుక చదువుతూ ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది అటెంప్ట్ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు. అట్లాగే మార్కెటింగ్ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కనుక తెలుసుకుని ఉంటే ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇంకా కంప్యూటర్ మీద ఎవరైతే పనిచేస్తారో కంప్యూటర్స్ యొక్క బేసిక్స్ అలాగే కంప్యూటర్ యొక్క షార్ట్ కట్స్ అంటే మౌస్ లేకుండా ఎట్లా ఉపయోగించవచ్చు అన్న దాని మీద కొంచెం అవగాహన ఉంటే ఆ షార్ట్ కట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్లో అడగడం సాధారణంగా ఉంటుంది. అట్లాగే లేటెస్ట్ టర్మ్స్ కంప్యూటర్ సంబంధించిన కానీ ఇంటర్నెట్ సంబంధించిన కానీ కూడా అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ గురించి, మార్కెటింగ్ గురించి, కంప్యూటర్ గురించి మనం నోట్స్ తయారు చేసుకున్నప్పుడు సాధ్యమైనంత క్లుప్తంగా మనం నోట్స్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెంటెన్సెస్ కాకుండా ఒక బుల్లెట్ పాయింట్లో కనుక మనం నోట్స్ రాసుకుంటే అది ఎంతో ఉపయోగిస్తుంది. అట్లాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఈ పాయింట్స్తో పాటు ఎంటైర్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉన్నది అనేది మనం అనాలిసిస్ పరంగా కూడా కొంత కృషి చేసి గుర్తుపెట్టుకుంటే అది మనకి ఇంటర్వ్యూలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇంకా రెండవ సబ్జెక్ట్ మనకి వచ్చేసరికి ఇంగ్లీష్లో గ్రామర్, కాంపోజిషన్ ఇవన్నీ కూడా ఎప్పుడూ అడిగేటువంటి ప్రశ్నలే అడుగుతుంటారు. కానీ అభ్యర్థులు ఎప్పుడు చేసే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మనం ఇంగ్లీష్ని అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ముఖ్యంగా ప్రశ్నలు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ ఈ మూడింటి మీద ఎక్కువగా వస్తాయి. అంటే మనం గ్రామర్ మీద పట్టు తెచ్చుకోవాలి. అట్లాగే వొకాబులరీ అన్నది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే రీడింగ్ కాంప్రహెన్షన్ మీద వచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా వాటికి ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి, ఏ ఉద్దేశం ఆధార్ మనకి కన్వే చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అన్నిటికీ ఒకే ఒక షార్ట్ కట్
మనం న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ చదివితే కనుక మనకి గ్రామర్ వస్తుంది, వొకాబులరీ వస్తుంది, అట్లాగే ఈ కాంప్రహెన్షన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో న్యూస్ పేపర్ చదవడం మూలాన అటు ఇంగ్లీష్కి ఇటు జనరల్ అవేర్నెస్ కూడా ఉభయతారకంగా ఉపయోగంగా ఉండడం మనకి అభ్యర్థులందరికీ కూడా నిజంగా ఇట్ ఈజ్ మంచి అవకాశం. తర్వాత మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే ఒక సెక్షన్ ఏదైతే అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్ కనిపిస్తుందో, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్లో మాత్రం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది లాస్ట్ ఎగ్జామ్ నుంచి అడగడం జరుగుతోంది. అంటే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సాధారణంగా కనిపించేటువంటి న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ మూడిట్లో న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ పక్కన పెట్టి కేవలం డేటా ఇంటర్ప్రిటేషన్కి పెద్దపీట వేయడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అయింది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు ఒక టేబుల్ ఇస్తారు, లేదా ఒక పై చార్ట్, ఒక గ్రాఫ్, ఒక బార్ డయాగ్రామ్ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఎలా ప్రిపేర్ కావాలి? సాధారణంగా మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు బిజినెస్ పేజ్లో బోల్డ్ అని గ్రాఫ్స్ మనకి కనిపిస్తాయి, టేబుల్స్ కనిపిస్తాయి, పై చార్ట్స్ కనిపిస్తాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే రేపొద్దున ఎగ్జామినేషన్లో కూడా ఈ సెక్షన్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి వీలుంటుంది. అట్లాగే ఒక డేటా అన్నది ఒక ఫామ్లో ఉన్న దాన్ని రెండో ఫామ్లో కనుక మార్చగలిగితే, అంటే టేబుల్లో ఉన్న డేటాని గ్రాఫ్ గాను, ఆ తర్వాత దాన్ని పై చార్ట్ గాను, ఇట్లా ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేయడం కనుక మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో ప్రశ్న ఎలా వచ్చినా సరే మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడూ కూడా కంపారిజన్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది, కాంట్రాస్ట్ ఆఫ్ డేటా ఉంటుంది. అట్లాగే మనం ఎప్పుడు ఏ నెంబర్లు చూసినా సరే ఆ రెండింటికి ఒక రేషియో కానీ ఒక రిలేషన్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలమా లేదా అనేది అభ్యర్థి ఆలోచిస్తూ ఉంటే ఒక మంచి సక్సెస్ అనేది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా వస్తుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కేవలం వాడినా సరే లాస్ట్ టైం ప్రాబబిలిటీ మీద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, అలాగే అర్థమెటిక్ మీద 2-3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా దాదాపు అలాగే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా కంటెంట్ అంటే అర్థమెటిక్ సంబంధించిన ప్రిపరేషన్ కూడా చేసుకునే అభ్యర్థి ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.